శతాబ్దాలు గడిచిన వ్యవస్థలు మారిన కాల బహుమతులుగా స్వీకరించదగినవి ఆచరించదగినవి కొన్ని ఇప్పుడు ఉంటాయి. అలాగే పాలకులు ఎలా ఉండాలో మన పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకులు తాము సుఖపడుతూ ఇతరుల్ని పీడించేవారుగా ఉండకూడదు. పూజనీయుల పట్ల ఏ విధమైన ఆదరణ అభిమానం చూపిస్తారో అటువంటిదే దీనులపైన చూపాలని అగ్నిపురాణం ప్రవర్తిస్తుంది. ప్రియంగా మృదువుగా మాట్లాడితే దేవత అని, పరుషంగా మాట్లాడితే పశువు అని అంటారు. పాలకులు దేవతలను అనిపించుకోవాలి. ఇతరులు మంచి పనుల్ని వారు నిందించకూడదు. ధనాన్ని సంపాదించడమే కాక వ్యాపారాల ద్వారా దాన్ని అభివృద్ధి చేయాలని అగ్నిపురాణం చెబుతుంది. కష్టపడి పనిచేసిన వారిలో సైతం తప్పులు వెతికే వారిని పాతకులు అంటారని పేర్కొంటుంది. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ధన సంబంధం అంశాలతో పాటు రాజ్యశాస్త్రాలు ఉన్నాయి. ఆదర్శ ప్రభువు విధులు చెప్పిన తీరుతెన్నులు గమనార్హాలు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి బాధలను పరిష్కరించే విధంగా ప్రభువు ఉండాలని అర్థశాస్త్రం ఉద్బోధిస్తుంది. మంచి సలహాదారులని నియమించుకోవాలని చెబుతుంది. ప్రకృతి విపత్తులు సంభవించిన విపత్కర కాలంలో ప్రజలను వివరించి చెప్పింది. మనిషికి ఆకలి కన్నా పెద్ద శత్రువు లేడని, పాలకుడికి పొగరబోతుతనమే శత్రువని కౌటిల్యుడు ఆనాడే హెచ్చరించాడు. పరిపాలకుడు న్యాయమూర్తిగా తల్లిని తలపించేలా వ్యవహరించాలని పేర్కొన్నాడు. చేప రూపంలో విష్ణుమూర్తి వైవస్వతమనకు చెప్పిన పురాణం మత్స్య పురాణం. ఇది విష్ణువు మాటతో సమానమని అంటారు. అటువంటి మత్స్య పురాణం రాజు అంటే పాలకుడు చేయాల్సిన పనులే కాక చేయకూడని పనులు తెలిపింది. పాలకుడికి వాక్పారుష్యం, దండపారుష్యం ఉండకూడదు. అనవసర కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చించకూడదని హితబోధ చేసింది. గుణవంతులని సహాయ అధికారులుగా ఎన్నుకొని మంత్రులు చెప్పిన విషయాలన్నీ విని నిర్ణయం మాత్రం తానే తీసుకోవాలని బోధించింది. తనది తల్లిదండ్రుల పాత్రగా భావించుకొని ప్రజలను బిడ్డలుగా చూడాలని మత్స్యపురాణం చెబుతుంది. రామాయణంలోనూ శ్రీరామచంద్రుడు భరతుడికి అదే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడుగుతూ వివిధ కోణాల్లో రాజనీతిని రాజధర్మాలను ఉపదేశిస్తాడు. పరిపాలకుడు నిద్రావశుడు కాకూడదని తెల్లవారుజామునే ఆనాటి కార్యక్రమాల రూపకల్పనను చేసుకోవాలని సూచిస్తాడు. మంచి సలహాలనిచ్చే వారిని వదులుకోకూడదంటాడు. పాలకుని సామర్థ్యాన్ని బట్టి పనులు జరుగుతాయని భరతుడికి వివరిస్తాడు. నిజానికి ఈ రాజనీతి ధర్మాలు మర్మాలు నాడే కాదు నేటి పాలకుల అందరికీ ఉపయోగపడేవే. వారందరూ ఖచ్చితంగా ఆచరించవలసినవే కదా ఫ్రెండ్స్. ఆనాటి ధర్మపాలన ధర్మాలు రాజులు ఎలా ఉండేవాళ్ళు. అయితే ఈరోజు నేను సరుకులు తీసుకొద్దామని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ ఎండ విపరీతంగా ఉండేసరికి ఇక ఇంటికి వచ్చి వంట చేసేంత ఓపిక లేక వస్తూనే ఒక 20 రూపాయలు సాంబారు, అలాగనే ఒక 20 రూపాయలు మెత్తడి పకోడీ, ఒక 20 రూపాయలు సద్దుబూరలు తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చాక కాస్త రైస్ పొయ్యి మీద పెట్టేసుకునేసరికల్లా ప్రాణం సరిపోయిందండి వాళ్ళకి.